హే గాయ్స్, ఇవాళ నాకు పిజ్జా కొంటే నాకు కోలా కూడా ఫ్రీ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇట్స్ బై మిస్టేక్. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ సండే, సో నాకు కుకింగ్ చేసే మూడ్ అస్సలు లేదు. సో నేనేం చేశానంటే పిజ్జా తిందామని అడిగితే సమ్మంత్ నా వల్ల కదా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు. సో ఓకే అని నేను ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాను. సో ఏంటంటే నాకు బై మిస్టేక్ నేను చికెన్ పిజ్జా ఆర్డర్ చేస్తే వాళ్ళు నాకు జస్ట్ చీజ్ పిజ్జా ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ టైం బయటికి వెళ్ళి నా అంతగా నేనే బిల్లింగ్ చేసుకొని తీసుకొస్తే ఇట్లా అయింది. సో ఆబ్వియస్లీ నైట్ 10 అయిపోయింది. సో క్లోజింగ్ టైం నాదే లాస్ట్ ఆర్డర్ అనమాట. అండ్ నా తర్వాత వచ్చిన వాళ్ళకి క్లోజ్ అని చెప్పేశారు. సో నేను కరెక్ట్ టైంకి వెళ్ళానని అనిపించింది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిజ్జా స్కూల్. చాలా లైక్ ఫారినర్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. సో ప్రైస్ కానీ అండ్ ఎవ్రీథింగ్. సో నేను వెంటనే మళ్ళీ జస్ట్ 5 మినిట్స్లోనే మళ్ళీ గబగబా వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో వెళ్తే వాళ్ళు బై మిస్టేక్ వచ్చింది సారీ అని చెప్పి నాకు ఈ కోలా బాటిల్ ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఒబ్వియస్లీ నేను కోలా కొందాం అనుకున్నాను, బట్ ఎందుకులే అని నేను నెగ్లెక్ట్ చేసి వదిలేశాను. బట్ నాకు పిజ్జాతో పాటు ఇప్పుడు కోలా కూడా వచ్చింది. అండ్ వాళ్ళు ఏమన్నారంటే సో సారీ, ఏమనుకోవద్దు, బై మిస్టేక్ ఇచ్చాము అని చెప్పి జస్ట్ ఫ్రీబీగా నాకు కోలా ఇచ్చారనమాట. అండ్ ఈ సాస్ అయితే ఆసమ్ ఉంటుంది. సో ఎవరైనా కొరియాలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు లవ్ చేస్తారు. సో నేను ఇండియాలో పిజ్జా అప్పుడప్పుడు తిన్నాను, బట్ కంపేర్ టు దిస్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మీకు ఎప్పటికీ డొమినస్ పిజ్జా అనేది నచ్చదు తెలుసా. సో అంత బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. డెఫినెట్లీ ఐ ఎంజాయ్ దిస్.